నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహాసభలు నిర్వహిస్తాం. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శ. సింగయ్య మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి. బట్టా ప్రసాద్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపైనే దృష్టి పెడుతుందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. పాతగుంటూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు కూటమి నాయకులు తాళం వెంకటేష్ యాదవ్, ఎల్లావుల అశోక్ కుమార్, ఎర్రి సాయి తదితరులు పాల్గొని 35 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్లు అందించారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు పేదల అభ్యున్నతి గురించి ఆలోచిస్తారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే నసీర్తో పాటు కూటమి నాయకులు తాళం వెంకటేష్ యాదవ్ చెప్పారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటో ఇప్పటికే ప్రజలు గమనించారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి గారు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, అలాగే ఏదైతే ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది 4 అంశాలని తీసుకోవడం జరిగింది. పీపుల్స్ అంటే కేవలం డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళు కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సమానమైనటువంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళందరూ కూడా సమాజంలో సమానంగా బ్రతకాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనలు ఈ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సమాజంలో ఎవరి స్వార్థం కోసం వారు బ్రతికే సొసైటీలో ఈరోజు మనం ఉన్నాం. అయినప్పటికీ ఒక సాధారణ ఎంప్లాయీ నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధిని అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు మన ఎమ్మెల్యే నసీర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలో నేనుండే ఏరియాలో కూడా నా వంతు సహాయం చేయాలని ఒక మంచి దృక్పథంతో, పెద్ద ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి బట్టా ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. దేశాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని, అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యోగా డే సందర్భంగా 2 గిన్నిస్ రికార్డులను సృష్టించడం ఆనందంగా ఉందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం కావచ్చు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం కావచ్చు, ఇవి 2 కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గౌరవించింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సవరించుకున్నాం, 22 సార్లు సవరించాం. కానీ ఆ సవరణను దేనికి చేశాము? ఒకటి, మన ట్రిపుల్ తలాక్ దాన్ని మనం ఎత్తివేయడానికి, మహిళలకి న్యాయం చేయడానికి, 370 అధికరణ తొలగించి జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పడానికి, అదేవిధంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ ఏదైతే తీసుకొచ్చామో దానికోసం, అటువంటి వాటి కోసమే మనం సవరణలు చేశాం. కానీ ప్రభుత్వాల్ని కూలదోయడానికో లేకపోతే వాక్ స్వాతంత్రాన్ని హరించడానికో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణలు చెయ్యలేదు. యోగా గురువు ఆళ్ల రాజేశ్వరరావు అందుబాటులోకి తెచ్చిన ఏఆర్ఆర్ ప్రాక్టికల్ యోగా పుస్తకాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆవిష్కరించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆళ్ల రాజేశ్వరరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, రాగం సాంబశివరావు, దళావాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. యోగాపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
సమాజంలో ఈ యోగా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎక్కడ అంతర్గతటువంటి పోరాటంలాగా ముందుకు సాగుతున్నటువంటి ఆళ్ళ రాజేశ్వరరావు గారు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎవరి పనులు చేసుకుంటా ఉన్నారు. మొబైల్స్ ప్రతి ఒక్కటి కూడా యాంత్రీకరణ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఉదయాన్నే లేవడం అనేది కూడా పిల్లలకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత చదువుకున్నా కూడా కనీసం మినిమం డిసిప్లిన్ అనేది వాళ్ళకి చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఇంట్లో ఒక యోగా సాధకులు ఉంటే వాటి ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా మారిపోతుందో అనేది ప్రత్యక్షంగా మీరందరూ కూడా, నేను ఎవరు చెప్పాల్సింది, ఎందుకంటే ఆయన జూనియర్ రావాలి. ఈరోజు సుమారుగా 300 మందితోటి నేను ఏఆర్ఆర్ ప్రాక్టికల్ యోగా గ్రంథాన్ని రచించి మన ప్రియ శాసనసభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గం అహ్మద్ నజీర్ గారి చేత ఈ పుస్తకాన్ని మేము ఆవిష్కరించాము. బుక్లో అన్నీ మొత్తం వామప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం అన్నీ ఉన్నాయి. ఈ బుక్ చేతిలో ఉంటే యోగా మొత్తం తెలిసిపోతుంది. అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి అరండాలపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం యోగా సెంటర్ యోగా 25 సంవత్సరాలు యోగా నేర్పి గ్రంథాన్ని ఆర్ఆర్ యోగా గ్రంథాన్ని పుస్తకాన్ని రాసిన ఆళ్ళ రాజేశ్వరరావు గారి ఆ పుస్తకాన్ని డైనమిక్ లీడర్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నజీర్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి 200 మంది యోగా సాధకులుగా అందరికి తల పుస్తకం ఇవ్వడం జరిగింది. యోగా యొక్క విశిష్టత గురించి శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. ఈ యోగా 20 సంవత్సరాల నుంచి 22వ డివిజన్లో జనసేన పార్టీ సభ్యత్వం కట్టిన వారికి క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావుపేటలో జన సైనికులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న జన సైనికుల క్షేమం కోసం 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ నిబద్దతతో పనిచేస్తుందని అన్నారు. జనసేన పార్టీకి కార్యకర్తలే ప్రాణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి ఆలహరి, నాయబ్ జమాల్, కూరపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అచయ్ డాబా సెంటర్లో ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలందరూ కూడా జన సైనికులందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది పెద్దలు మన కమాల్ గారు, అలాగే ఆలహరి గారు, కొరపాటి నాగేశ్వర గారు, ఇక్కడ ఉన్న జన సైనికులు ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలతో పాటు ఇన్సూరెన్స్ ఏదైతే పార్టీ చేసిందో ఆ ఇన్సూరెన్స్ కూడా అందరూ కూడా కవర్ అయ్యే విధంగా అందరూ కూడా తెలియజేసి పార్టీ యొక్క పటిష్టమైన విధి విధానాలను కూడా అందరూ కూడా 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరింతగా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భద్రత కోసం, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి కార్యకర్తకి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించారు. ఇది ఒక మహత్తరమైన ముందడుగు. కార్యకర్తల కోసం నిజమైన నాయకత్వం చేసే పని ఇది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలో చాలా పార్టీలు ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటేనే నాయకులు బాగుంటారు. గుంటూరు శ్రీనగర్ కాలనీలోని మెహబూబ్ జెండా చెట్టు 51వ డివిజన్ సిపిఐ శాఖ మహాసభ స్థానిక సిపిఐ నాయకులు రెహమాన్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యం రాకముందు 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందని, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిందని అన్నారు. పార్టీ పుట్టి 100 సంవత్సరాలు నడుస్తున్నాయని, ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సిపిఐ మహాసభలను జయప్రదం కోరుతూ నగర, జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, నగర మహాసభలు జూలై 24వ తేదీన గుంటూరు శారదా కాలనీలో జరుగుతాయని అన్నారు.
ఈ మేరకు 51వ డివిజన్ సిపిఐ జిల్లా కార్యదర్శిగా షేక్ వలీతో పాటు 9 మంది కమిటీ సభ్యులు 2 ఆహ్వానితులుగా ఎన్నుకున్నట్లు కోటా మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేసి సమాజంలో ఉన్నటువంటి ఈ కులమతాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేసింది. ఇవాళ ప్రపంచంలో ఈ దేశంలో 100 సంవత్సరాల్లో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, కొన్ని రాజకీయ పార్టీలు చచ్చినాయి. ఆ గతించిన పార్టీలు సుమారు మన దేశంలోనే 400 మంది ఉంటాయని ఈ మధ్య పరిశోధన కూడా చేశారు. ప్రాంతీయ పార్టీలు కానీ పెద్ద పార్టీలు కానీ ఎంపీ సీట్లు తక్కువ ఉన్నా ఎమ్మెల్యే సీట్ల మన రాష్ట్రం లాంటి చోట ఒక్కటి లేకపోయినా దేశంలో నేటికి పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం పోరాడుతూ 100 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు దొరుకుతున్నటువంటి మనగాడు పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది మన సిపిఐ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ మరి అధికారులకు రావటం 5 సంవత్సరాలు కూడా బాబు ముస్తాఫా గారు ఆయన ఈ చదువు చేయడానికి కానివ్వండి, ఆ మట్టి అంతా తోలేదాన్ని అవన్నీ కూడా మనం అడిగిన సందర్భాల్లో బాబు జేసీబీ అని పంపి చేపించాడు తప్ప అధికార పార్టీగా వాళ్ళుగా దాని చుట్టూ మరి ఏమీ చేయలేని పరిస్థితి కొనసాగింది. దాని ఫలితంగా 5 సంవత్సరాల పాటు కాలయాపన జరిగింది తప్ప ఈ వెల్ఫేర్ సెంటర్ సంబంధించి పనులు ముందుకెళ్ళని పరిస్థితి. సరే, కూటమి ప్రభుత్వంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సిపిఐగా మళ్ళీ ఇక్కడున్న డివిజన్ సెక్రటరీలు అందరూ కూడా కలిసి మరి ఎమ్మెల్యే గారిని నజీర్ అహ్మద్ గారిని అట్లాగే ఎంపీ గారిని కూడా వెంపసాని గారిని కూడా కలవడం జరిగింది. ఆ రోజున కేటాయించడం అవి నిధులుగా ఉన్న తప్ప పని ప్రారంభం కాని పరిస్థితిలో వెంపసాని గారు వచ్చిన రోజున మరి హడావుడిగా మరి శంకుస్థాపన కూడా ఆ రోజున చేశారు. దాదాపు ఈ ఎదురు మనం ఏదైతే అది ఇచ్చామో హాస్పిటల్ పోయి ఇల్లు పరిస్థితి కాకుండా మరి దీన్ని హాస్పిటల్ వాడుకోవడానికి పనికొచ్చింది కాబట్టి దీన్ని హాస్పిటల్ నిర్మాణానికి మనం ఈ శాఖ టౌన్ పార్టీగా హాస్పిటల్ నిర్మాణానికి కూడా మనందరం కూడా మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉద్యమాన్ని హాస్పిటల్ కట్టే వరకు కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ భద్రతను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్+ సెక్యూరిటీ ఉన్న జగన్ ను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. సింగయ్య మృతిని ఏదో విధంగా వైసీపీకి అంటకట్టి మాజీ సీఎం జగన్ వ్యక్తిత్వ హననంకు పాల్పడాలని చూడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలని ఐజీ త్రిపాఠినే వైసీపీ శ్రేణులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం సబబు కాదని అంబటి తెలిపారు. ఇంటెన్షనల్ గా చేసేది బలి, ప్రమాదం బలెట్ అవుతుంది. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్లి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ పోటీ పరీక్షలకు, ఎంట్రన్స్ పరీక్షలకు అవసరమైన అన్ని సబ్జెక్టులపై స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉచిత శిక్షణ కార్యక్రమం మరియు మోడల్ టెస్ట్ విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో జనరల్ నాలెడ్జిని బి మంగారావు, మెంటల్ ఎబిలిటీని జీజే ప్రకాష్, ఇంగ్లీష్ని పాములరావు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించి మాదిరి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయించారు. 2023 కోర్టు ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన వెంకటేశ్వరరావు తాను ఎంతో పేదరికంలో నుండి ఎలక్ట్రికల్ వర్క్ పనిచేసుకుంటూ భార్యా పిల్లలతో చాలని సంపాదనతో ఇబ్బంది పడుతూ ఎంతో కష్టపడి చదివి మాస్టర్ ఇచ్చిన ఉచిత ట్రైనింగ్ను ఉపయోగించుకొని ఉద్యోగానికి సెలెక్ట్ అయి గుంటూరు జిల్లా కోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సెక్రటరీ కె సతీష్, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ, మేనేజర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాది రేపల పక్కన చిరకాలవారిపాలెం గ్రామం.
మొన్న నోటిఫికేషన్లో 2023 నోటిఫికేషన్లో నాకు అటెండర్ జాబ్ అనేది వచ్చింది హైకోర్టులో. హైకోర్టు జిల్లా కోర్టులో వచ్చింది. హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది, జిల్లా కోర్టులో జాబ్ వచ్చింది. ఇక నేనేం చేసేవాడిని, ఎల్లంటే కరెంట్ పని చేస్తుండేవాడిని. అనుకోకుండా జాబ్ రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మనకి చదువుకుంటూ ఉంటే మనం ఎప్పటికైనా జాబ్ సాధించగలుగుతామనే ఒక ఉద్దేశంతోనే మనకు జరిగింది. మా మాస్టర్ గారు ప్రకాష్ మాస్టర్ గారు చెప్పినటువంటి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్తో జనరల్ అవేర్నెస్ అది చెప్పడం జరిగింది. దాంట్లో అనుకోకుండా నాకు మాస్టర్ గారు చెప్పిన దాంట్లోనే నేను జాబ్ పడటం జరిగిందండి. ఇప్పుడు నేను వచ్చేప్పటికి జిల్లా కోర్టులో అటెండర్గా చేస్తున్నానండి. మెగా మూవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ ఈవెంట్ కార్యక్రమం శారదా కాలనీలో జరిగింది. శారదా కాలనీలో మెగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్టిస్ట్ ఈవెంట్లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎన్ఎస్ నాయుడు మాట్లాడుతూ మెగా మూవీ అసోసియేషన్లోని నటీనటులు ఎన్నో సినిమాల్లో నటించారని చెప్పారు. నిర్మాతలు, దర్శకులు ఈ ప్రాంతంలో సినిమాలు తీయాలని, అప్పుడే స్థానిక కళాకారులు అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ, మేకల రమాదేవి, డైరెక్టర్ ఎస్ఆర్కే, బద్రి, పసుపులేటి సుందర్రావు, సాంబశివరావు, పసుపులేటి వెంకటరమణ, ప్రసాద్, వీరేళ్ల శివనాగేశ్వరరావు, శర్మ, కొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధి చేపట్టడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. అలా సహకరించే ఈ సమయాన్ని మనం అందరం కూడా తీసుకొని కళాకారులందరూ కూడా ఏకతాటి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి సినిమాల్లో అవకాశాలు పొంది, అదేవిధంగా దర్శకులను కూడా మరి మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి సినిమాలు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి సినిమాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులే బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిస్టులందరినీ కూడా మరి తను ఈ సినిమాలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ యొక్క సమ్మేళనం పేరుతోటి అందరం కలవడం జరిగింది. మెగా మూవీ అసోసియేషన్ ద్వారా 200 మంది ఆర్టిస్టుల్ని తీసుకోవడం జరిగింది. మా బావగారు ఎన్ఎస్ నాయుడు గారు ఈ సభ్యులందరినీ ఎక్కడెక్కడ నుంచి చేసుకోవడం, గుంటూరులో చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మెగా మూవీ అసోసియేషన్ దినదినము కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు నాగార్జున సంగీత నృత్య పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో వీణా కచేరీ కార్యక్రమం నిర్వహించారు. బ్రాడీపేటలోని నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు నాగార్జున సంగీత కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మీ శ్రీనివాస్ చే వీణా కచేరీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈమని శంకర శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగార్జున యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కళాకారులను సత్కరించి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సత్యనారాయణ, బి సురేష్, సంగీత కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ కె సూర్యనారాయణ, డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ పాల్గొన్నారు. కిమ్స్ శిఖరా హాస్పిటల్లో బోస్టన్ సైంటిఫిక్ సంస్థ రూపొందించిన అధునాతన ఏవీవీ ఐజీఓ ప్లస్ ఐవీయూఎస్ కన్సోల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ కిమ్స్ శిఖరా హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ల ఆధ్వర్యంలో కిమ్స్ శిఖరా హాస్పిటల్లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలందించడంలో ముందడుగు పడింది.
కిమ్స్ సికరా హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి. దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము. ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము చేసేవాళ్ళం కేసెస్, కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకొని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్గా తెలుస్తుంది. ఈ మెషిన్లోనే ఇంటిగ్రేటెడ్గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బ్లాక్ సివియర్గా ఉందా, అసలు వదిలేయచ్చా, స్టెంట్ వేయకుండా మనం నివారించచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాం. ఇమేజింగ్ గైడెడ్ పీసీఐ అంటే హ్యూమన్ ఎర్రర్ పాసిబిలిటీని మనం చాలా వరకు తగ్గించేయచ్చు అనమాట. ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ క్యాల్సిఫైడ్ వెసల్ స్టెంటింగ్ సిటీఓస్లో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి పీటీసీఐ చేయడం, ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ పీసీఐని చేయొచ్చు. రెండోది మనం పెట్టినటువంటి స్టంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, తర్వాత మనం పెట్టినటువంటి స్టంట్ అపోజిషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని మనం క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు. సైజ్ ఆఫ్ ద వెసల్, స్టంటింగ్ యొక్క పర్ఫెక్షన్ అనేది ఇందులో తెలుస్తుంది. దీనివల్ల స్టంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. ఆంధ్రప్రదేశ్ బొందులి సంఘం కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. బొందిలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పలు సమస్యలపై చర్చించినట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మనారాయణ సింగ్ తెలిపారు. అలాగే మ్యాట్రిమోనీ నిర్వహించడంతో పాటు సభ్యులకు ఐడి కార్డులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న నలుమూల నుంచి నాయకులందరూ వచ్చారు. ఈ కార్యక్రమం మీద ముందుగా మేము కొత్తగా కొన్ని కార్యవర్గ సభ్యులకి పోస్టులు ఇవ్వదలుచుకున్నాము. తర్వాత మా ఎజెండా వచ్చేసరికి మ్యాట్రిమోనీ, తర్వాత రాష్ట్ర కార్యవర్గులకి అందరికీ ఐడి కార్డులు పంచాలనుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పొరేషన్ కొరకు మన గవర్నమెంట్ తోటి అన్ని జిల్లాల నుంచి అందరూ కలిసి అడగాలని, ప్రతి ఒక్కళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలని రాష్ట్ర సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారికి రాష్ట్రంలో ఎక్కడైనా అందరినీ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మా రాష్ట్రంలో మా బొందిలి కులస్తులు బీసీలో ఉన్నారు, వారిని ఓబీసీలో చేర్చాలి. మాకు బొందిలి కార్పొరేషన్ నియమించాలి. గతంలో మాకు బొందిలి కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు కూడా బొందిలి కార్పొరేషన్ నియమించాలి. అదేవిధంగా మా బొందిలి కులస్తులకు శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలో మాకు ఒక అన్నదాన సమాజంగా ఒక కట్టుకోవడానికి మాకు స్థల సేకరణకు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ ఆది వారాహి శక్తిపీఠం ఆధ్వర్యంలో జూన్ 26 నుంచి జూలై 5వ తేదీ వరకు వారాహి గుప్త నవరాత్రులు చల్లావారిపాలెంలో జరగనున్నాయి. నల్లపాడు మండలం చల్లావారిపాలెంలోని గిరిధారి వెంచర్లో గుప్త నవరాత్రులు అనబడే ఆషాఢ నవరాత్రులు జరగనున్నాయి. ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర సహిత కుంకుమార్చనలు, విశేష హోమాలు నిర్వహించనున్నారు. జూన్ 26 నుంచి జూలై 5వ తేదీ వరకు జరిగే ఈ వారాహి గుప్త నవరాత్రుల కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపను పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.